కొన్ని రోజుల క్రితం జీ న్యూస్ ఆపరేషన్ కిసాన్ సిరీస్ లో ప్లైవుడ్ తయారీ కంపెనీలు రైతులకు ఉద్దేశించినటువంటి యూరియాను ఎలా పక్కదారి పట్టిస్తున్నాయో బట్టబయలు చేసింది. ఇప్పుడు ఆపరేషన్ కిసాన్ పార్ట్ 2 సమయం వచ్చింది. వ్యవస్థాగత వైఫల్యాలను, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు, ప్రభుత్వ అధికారులు, ప్లైవుడ్ ఫ్యాక్టరీలు వ్యవసాయాన్ని ఉద్దేశించిన యూరియాను ఎలా దోచుకుంటున్నాయో బయటపెడుతున్నాం. రైతులు యూరియాను వినియోగించే కర్మాగారాలు ప్రభుత్వ అధికారులను కానీ చట్టానికి కానీ ఏ మాత్రం భయపడవు. ఈ మా ప్రయత్నం ప్లైవుడ్ కంపెనీల అబద్దాలను బట్టబయలు చేస్తుంది. ఒకవైపు రాయితీపై లభించే యూరియాను పొందడం కోసం రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడుతుంటే, మరోవైపు ప్రభుత్వం సరఫరా చేసే అదే యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్మే ఒక దందా తెర వెనుక సమాంతరంగా సాగుతుంది. ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో 3 ట్రక్కుల నుంచి 1575 బస్తాల ప్రభుత్వ యూరియాను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని బ్లాక్ మార్కెట్లో అమ్మే ఉద్దేశంతో తరలిస్తున్నారు. అయితే పోలీసులు సరైన సమయానికి దీనిని అడ్డుకుని సీజ్ చేశారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, రాయితీపై లభించే ఈ యూరియాను ఉత్తరప్రదేశ్ వెలుపల ఉన్న ఒక ప్లైవుడ్ కర్మాగారానికి విక్రయించడానికి ఉద్దేశించారా, లేదా ఈ ప్యాకెట్లలో ఉన్న యూరియాను జిగురు తయారీ కోసం వినియోగించడానికి తరలిస్తున్నారా? జిగురు తయారీలో యూరియాను ఉపయోగిస్తారు. ఆ గ్లూను ప్లైవుడ్ ఫ్యాక్టరీలకు తరలిస్తారు. అక్కడ దీనిని MDF, ప్లైవుడ్ మరియు పార్టికల్ బోర్డుల తయారీలో వినియోగిస్తారు. జిగురు తయారీ ఫ్యాక్టరీలు యూరియాను కిలోకు 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఖరీదు చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు బదులుగా వారు వ్యవసాయ యూరియాను వాడుతున్నారు. దాని ధర విషయానికి వస్తే కిలో కేవలం 6 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. అలా పక్కదారి పడుతున్న చౌక యూరియా గ్లూ తయారీ కంపెనీలకు చేరుతుంది. తత్ఫలితంగా వారు తక్కువ ధరకే గ్లూను ఉత్పత్తి చేసే ప్లైవుడ్ తయారీదారులకు సరఫరా చేస్తారు. దీంతో చివరికి అన్నదాతల కన్నా ప్లైవుడ్ కంపెనీలు లాభపడుతున్నాయి. రైతులు మాత్రం నష్టాన్ని భరించాల్సి వస్తుంది. వ్యవసాయ యూరియా దొంగతనంలో ప్లైవుడ్ కంపెనీలకే ప్రత్యక్ష పాత్ర ఉందా అనే విషయాన్ని బయటపెట్టేందుకు జీ న్యూస్ బృందం రహస్య కెమెరాలతో హర్యానాలోని యమునా నగర్ ఫ్యాక్టరీలో సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. नुकसान नहीं है इसका, हाथ पर लग रहा है। और इनमें क्या वर्क क्या टैंकरों में फॉर्मल यो इसका क्या बना, इसी से रेजिन बनाते हैं ना। వీరి బండారం జీ న్యూస్ కెమెరాలకు చిక్కింది. దేశంలోని పలు ప్రముఖ ప్లైవుడ్ కంపెనీల వెనుక దాగి ఉన్న చీకటి నిజం బట్టబయలైంది. ప్లైవుడ్ కంపెనీలు రైతుల యూరియాను దోచుకుంటున్నాయా? ఇప్పటి వరకు మీరు విన్న ప్లైవుడ్ కంపెనీలన్నిటిలో జిగురు పేరుతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నది ఏది? ఇదంతా జీ మీడియా కెమెరాల్లో బంధించబడింది. लोकल में ये बैठे हैं सबसे पहले अकेले तो मान लेगा, उसको जाने की जरूरत ही नहीं पड़ेगा। और ऊपर वाला हर महीने देगा, छोड़ेगा कोई नहीं, चाहे आप करें ना करें, उसको कोई फर्क नहीं पड़ता। आप 1 प्रेस चलाइए, 50 प्रेस चलाइए, हर महीना अगर उसका 300 जाना तो जाना है, उसको मतलब नहीं कि आपका प्रोडक्शन बंद है, चालू है। ఇప్పటి వరకు మీరు విన్న ప్లైవుడ్ కంపెనీల పేర్లలో అసలు ఏ కంపెనీ జిగురు పేరుతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగిస్తోంది? ఇదంతా జీ మీడియా కెమెరాల్లో బంధించబడింది. రసాయనాలు మరియు ఎరువులపై పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ కీర్తి ఆజాద్ కూడా రైతుల యూరియాను దోచుకుని దానిని కంపెనీలకు మళ్లించేందుకు ఒక సిండికేట్ ఏర్పడిందని అంగీకరించారు. 200 आदमी का 300 आदमी का सिंडिकेट बना लिया और बना करके हमने वो खाद सब्सिडाइज रेट पे खरीद लिया।
और खरीदने के बाद वो ट्रकों में भरे और गए जगह जगह, दूसरी जगहों पे किसान को नहीं मिल सका। జీ న్యూస్ వద్ద అనేక ప్రసిద్ధ ప్లైవుడ్ తయారీ కంపెనీల బండారం బయటపెట్టే పత్రాలున్నాయి. ఈ కంపెనీలు తాము జిగురును, ముఖ్యంగా రెసిన్ను కొనుగోలు చేయమని చెప్పుకుంటున్నాయి. కానీ వారి నిజ జీవిత పద్ధతులు వారి బహిరంగ వాదనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వారు కేవలం పై మాటలు చెప్తున్నారు. వివిధ సరఫరాదారుల నుంచి వచ్చిన ఈ ఇన్వాయిస్లు ఈ ప్లైవుడ్ కంపెనీలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను బట్టబయలు చేస్తున్నాయి. ఈ బిల్లును నిశితంగా పరిశీలించండి. వస్తువులు విభాగం కింద స్పష్టంగా మరియు ప్రముఖంగా రెసిన్ అనే పదం రాయబడింది. అంటే జిగురు అని అర్థం. ఇందులో పేర్కొన్న పరిమాణం 30,000 కిలోగ్రాములు. కిలోగ్రాము ధర 32.50 రూపాయలు. ఈ లెక్క ప్రకారం 30,000 కిలోగ్రాముల జిగురుకు అయ్యే మొత్తం ఖర్చు 8,31,900 రూపాయలు అవుతుంది. ఇప్పుడు దేశంలోని మరొక ప్రముఖ సంస్థకు సంబంధించిన బిల్లును పరిశీలించండి. ఇది సెంచరీ ప్లైబోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి బిల్లు. ఇక్కడ కూడా వస్తువుల విభాగం కింద ఎక్స్టీరియర్ రెసిన్ అని ఉంది. అంటే జిగురు అన్నమాట. దీని పరిమాణం 29,100 కిలోగ్రాములు కాగా దీని విలువ 10,16,000 రూపాయలకు పైనే ఉంది. ప్రభుత్వ రాయితీతో లభించే యూరియాను ఉపయోగించి తయారు చేసిన జిగురును కంపెనీలు ఏ మాత్రం సంకోచించకుండా కొంటున్నాయి అనడానికి ఈ 2 బిల్లులే నిదర్శనం. దేశంలోని ప్రముఖ ప్లైవుడ్ బ్రాండ్లను మేము ఒక ప్రధాన జాతీయ పరీక్షా ప్రయోగశాలలో పరీక్షించాము. ఆ పరీక్ష నివేదిక దిగ్భ్రాంతికరంగా ఉంది. ఈ బ్రాండ్లు చేసే భారీ ప్రచారాల వెనుక దాగి ఉన్న అసత్యాలను ఆ నివేదిక బట్టబయలు చేసింది. ముఖ్యంగా వారు తమ వెబ్సైట్లు మరియు కేటలాగ్లలో ప్రచురించే విషయాలకు వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాలను అది వెలుగులోకి తెచ్చింది. ఇది వినియోగదారుల పట్ల చేసే ఒక మోసంగా పరిగణించబడుతుంది. ఆపరేషన్ కిసాన్ ఇంకా ముగియలేదు. తదుపరి ప్రభుత్వం మరియు వ్యవస్థను బలహీనపరిచేందుకు కొన్ని కంపెనీలు ఏ విధంగా పదాల గారడికి పాల్పడుతున్నాయో మేము మీకు చూపించబోతున్నాం. మరియు అంతిమంగా యూరియా అక్రమ దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం ఎక్కడ వెనకబడుతోందో కూడా తెలియజేస్తాం. ఆపరేషన్ కిసాన్ కు సంబంధించి మరొక కీలకమైన వెల్లడి అతి త్వరలో. పర్వేష్ వాత్సాయన్, ప్రత్యేక దర్యాప్తు బృందం, జీ మీడియా. ఆన్లైన్ ఫార్మసీ విధానంతో నష్టపోతున్నామని మెడికల్ షాప్ యజమానులు వాపోతున్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపుతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 850 మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఇక ఆన్లైన్లో మందుల విక్రయాలతో రిటైల్ షాపుల్లో విక్రయాలు తగ్గిపోతున్నాయని మెడికల్ షాప్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిమితికి మించి మందుల కొనుగోలుతో వినియోగదారులపై దుష్ప్రభావం పడుతుందన్నారు. 2018లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేసి ఆన్లైన్లో మందుల విక్రయాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కొనసాగుతున్న బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఏఐఓసిడి పిలుపు మేరకు కొనసాగుతున్న బంద్ ఇది. ఈ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ బంద్లో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. మరి ఈ యొక్క బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఈ ఆన్లైన్ ఫార్మసీలు, ఈ ఫార్మసీలు కొనసాగుతున్నాయి. వాటిని బంద్ చేసేంత వరకు కూడా మేము ఈ బంద్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ బంద్ కొనసాగుతున్న సమయంలో ఎమర్జెన్సీ వారికి కావాల్సినటువంటి మందులు కొన్ని కౌంటర్లలో, అటాచ్డ్ కౌంటర్లలో ఉన్నాయి, అందుబాటులో ఉంచడం, అక్కడ నుంచి తీసుకోవచ్చు. అట్లాగే మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లకు మా యొక్క కొన్ని నంబర్లు ఇచ్చినాము. ఆ నంబర్లు టోల్ ఫ్రీ నంబర్లు. ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళ ద్వారా మాకు చేరుతుంది. మేము కావాల్సిన మందులు మేము కూడా సర్వ్ చేస్తాము. మా యొక్క ఫార్మసీల దగ్గర మేము ఒక్కొక్కరిని అరేంజ్ చేసి ఉంచినాము. మరి వారికి ఎటువంటి ఇబ్బంది కలవద్దనే ఉద్దేశంతో
మేము ఈ యొక్క సర్వీసులను మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఈ ఫార్మసీల వల్ల ముఖ్యంగా చిన్న ఫార్మసీ కౌంటర్లకు చాలా ఎఫెక్ట్ గా ఉంది. ఈ ఫార్మసీ కొనసాగుతున్నందున మాకు ఎటువంటి ఈ చిన్న ఫార్మసీలకు ఎటువంటి వ్యాపారాలు జరగకుండా వాళ్ళు మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు జీవనోపాధిని కోల్పోతున్నారు. కాబట్టి ఇటువంటి ఈ ఫార్మసీలు రద్దు చేసి మరి ఆఫ్లైన్ లో మెడిసిన్ కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.